శత్రు డ్రోన్లను ధ్వంసం చేసే సరికొత్త అస్త్రం భారత అమ్ములు పదిలోకి భార్గవాస్త్ర. ఇప్పటికే ఆకాశ్, బ్రహ్మోస్, తేజస్ తిరుగులేని వ్యవస్థగా భారత రక్షణ రంగం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భార్గవాస్త్ర. భారత అమ్ముల పదిలో మరో అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మైక్రో రాకెట్ వ్యవస్థ భార్గవాస్త్ర టెస్ట్ సక్సెస్ అయింది. ఇప్పటికే ఆకాశ్, బ్రహ్మోస్, S-400 క్షిపణులకు తోడు భార్గవాస్త్ర కూడా చేరనుంది. దీంతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఎలాంటి పరిణామాలు వచ్చినా చుక్కలు చూపించనుంది భార్గవాస్త్ర. భారత రక్షణ రంగం తిరుగులేని వ్యవస్థగా తయారవుతోంది. విదేశాల నుండి ఆయుధాలను కొనుగోలు చేస్తూనే మరోవైపు స్వదేశంలోనే డిఫెన్స్ కావాల్సిన డ్రోన్లు, మిసైల్స్ను తయారు చేస్తోంది. అత్యాధునిక టెక్నాలజీతో డ్రోన్లు, మిసైల్స్కు రూపకల్పన చేస్తోంది డిఫెన్స్. ఎలాంటి యుద్ధాలు వచ్చినా శత్రువులకు చుక్కలు చూపించేలా మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లు, క్షిపణులను తయారవుతున్నాయి. ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్లు కీ రోల్ పోషిస్తున్నాయి. ఆకాశంలోనే శత్రువుల ఆయుధాలను ధ్వంసం చేస్తున్నాయి. అన్ని దేశాలు తమ రక్షణ రంగంలోకి అత్యాధునిక డ్రోన్లను చేర్చుకుంటున్నాయి. డ్రోన్లు ఎంత పటిష్టంగా ఉంటే అంత తక్కువ నష్టం జరుగుతుందనే లెక్కలు వేసుకుంటున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఇరు దేశాలు వేలాది డ్రోన్లను ప్రయోగించుకుంటున్నాయి. అందుకే లేటెస్ట్ టెక్నాలజీతో అగ్రరాజ్యాలు డ్రోన్లు తయారీ చేసుకుంటున్నాయి. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్, తుర్కియాకు చెందిన వందలాది డ్రోన్లను భారత్ నగరాలపైకి ప్రయోగించింది. మన గగనతల రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, బాంబులను మన డ్రోన్లు ఎక్కడికక్కడే ధ్వంసం చేశాయి. దేశ భద్రతలో ఈ డ్రోన్లు ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి ముప్పులు ఎదురైతే శత్రు డ్రోన్ల సమూహాన్ని నిర్వీర్యం చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఒడిశా గోపాల్పూర్లో ఉన్న సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో భార్గవాస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థను పరీక్షించింది. మొత్తం 3 ట్రయల్స్ నిర్వహించారు. 2 ట్రయల్స్లో ఒక్కో రాకెట్ చొప్పున పరీక్షించారు. 3వ దశలో 2 రాకెట్లను ఒకేసారి 2 సెకండ్ల వ్యవధిలో పేల్చి లక్ష్యాన్ని ఛేదించారు. ఇది అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ వెల్లడించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్ర తయారైంది. దీన్ని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది. 2.5 కిలోమీటర్ల దూరం నుండి వస్తున్న శత్రు డ్రోన్లను ఇది గుర్తిస్తోంది. అంతే దూరంలో మైక్రో రాకెట్ల సహాయంతో నిర్వీర్యం చేసే సామర్థ్యం దీని సొంతం. ఇందులోని రాడార్ వ్యవస్థ గగనతలంలో 6 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పులను పసిగడుతోంది. తొలి లేయర్లో అన్గైడెడ్ మైక్రో రాకెట్లను పెట్టి 20 మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల దండును నాశనం చేసేలా దీన్ని రూపొందించారు. 2వ లేయర్లో గైడెడ్ మైక్రో మిసైల్ను ఉంచుతారు. ఇవి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి నిర్వీర్యం చేస్తాయి. సముద్రానికి 5,000 మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో, కొండల ప్రాంతాల్లోనూ వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని డిఫెన్స్ అధికారులు చెబుతున్నారు.